ప్రధానంగా వీళ్ళు గుంటూరు వైపు నుంచి విజయవాడ వస్తుండగా అక్కడ ఆ పెయింట్ వర్క్ పని జరుగుతున్నాయి, ఫుట్పాత్లకు పెయింట్ వర్క్ జరుగుతోంది. అయితే అతివేగంగా అటు వీళ్ళు పల్సర్ వాహనంలో ప్రయాణిస్తున్నారు. అతివేగంగా ఈ వాహనం ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు అప్పుడే అక్కడ వేసి ఉన్న పెయింట్ కూడా ఎండ కొంత కరిగి ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా పెయింట్ మీద ప్రయాణిస్తూ స్కిడ్ అయిపోయి పక్కనే ఉన్న పెయింట్ డబ్బాలను కూడా ఢీకొనడం జరిగింది. దీంతో ఒక్కసారిగా వాహనం అదుపు తప్పి రోడ్డు మీద ఓర్చుకుంటూ వెళ్లడంతో ఆ పల్సర్ వాహనం కొన్న మూత పెట్రోల్ ట్యాంక్ మూత ఊడిపోయి దాంట్లోంచి పెట్రోల్ బయటకు వచ్చింది. వెంటనే మంటలు చెలరేగాయి. దాదాపుగా ముందు వాహనాన్ని నడుపుతున్న సీతారామన్ పూర్తిగా పెట్రోల్ మంటల్లోకి వెళ్ళిపోవడంతో అతని శరీరం పూర్తి స్థాయిలో కాలిపోయింది. వెనక కూర్చున్న వ్యక్తికి కూడా మంటలు కూడా వ్యాపించాయి. వెంటనే అక్కడే పెయింటింగ్ పనులు నిర్వహిస్తున్న సిబ్బంది దీన్ని గమనించి వెంటనే వారిని కాపాడేందుకు విష ప్రయత్నం చేశారు. వారి దగ్గర ఉన్న నీటితోటి ఆ మంటల్ని ఆర్పే ప్రయత్నం చేశారు. అలాగే సమీపంలో ఉన్న వాటర్ ట్యాంక్ ని కూడా అక్కడికి రప్పించి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. మరోవైపున అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడ చేరుకొని ఫోమ్ ద్వారా మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే కూడా ఆలస్యం జరిగిపోయింది. సీతారామన్ 98% వరకు శరీరం కాలిపి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో అతని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి సాధ్యమైనంత వరకు అతన్ని బ్రతికించే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా వైద్యులు తమ చేయి దాటిపోతుందనే విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. ఇక రెండో వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడ్డాడు. అతనికి కూడా వైద్యశాలలో చికిత్స అందజేస్తున్నారు. తరంగిణి, అయితే రాజా రమేష్, ఈ పెయింట్ వర్క్స్ అనేవి ఇంకా ఎప్పటికీ పూర్తయ్యే అవకాశం కనబడుతోంది అక్కడ? పైగా ఇట్లాంటి ప్రమాదాలు తిరిగి జరగకుండా అక్కడ ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? సమ్మర్ కూడా వస్తుంది కదా. తరంగిణి, ప్రధానంగా కృష్ణా కనకదుర్గ వారధికి సంబంధించినంత వరకు కూడా అంటే వారధి మీద ప్రయాణించే వాహనాలు టూ లైన్ రోడ్ కావటం వల్ల 2 లైన్లను విభజిస్తూ మధ్యలో ఒక పెయింట్ తోటి ఒక గీత, అలాగే దానికి వారధికి ఉన్న 2 వైపులా ఉన్న ఫుట్బోర్డ్ ని సూచించే విధంగా అవసరమైన పసుపచ్చ అలాగే నలుపు రంగు పెయింట్లు కూడా వేస్తూ ఉన్నారు. అయితే ఈ పెయింట్లు వేసే కార్యక్రమం అనేది ఇంకొక 10 రోజుల పాటు కొనసాగుతుందని అక్కడ స్థానికంగా ఉన్న సిబ్బంది చెప్తున్నారు. అయితే వాహనాలు కనుక నిర్ణీత వేగంతో ప్రయాణిస్తే ఎటువంటి ప్రమాదం ఉండదు. పైగా వేసవి కాలం కావటం వల్ల పెయింట్ అలాగే తారు కూడా కొంత కరిగి మెత్తబడే స్వభావం కలిగి ఉంటాయి. కాబట్టి అతి వేగంగా వెళ్ళటం వల్ల కొంత స్కిడ్ అయ్యే అవకాశం కూడా ఉన్నందున పరిమితమైన వేగంతో ఇటువంటి ప్రదేశాల్లో ప్రయాణించాలని ఇటు అధికారులు కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం జరిగిన ఘటనలో పల్సర్ అనేది చాలా వేగంగా రావటం వల్లనే అదుపు తప్పిన వెంటనే కూడా ఆ పల్సర్ ని నియంత్రించలేకపోయారు. దాంతో ఒక్కసారిగా రోడ్డు మీద స్కిడ్ అయ్యి చివరికి ట్యాంక్ పగిలిపోయి మూత కూడా ఊడిపోయి పెట్రోల్ లాంటి తీవ్రమైన మండే స్వభావం ఉన్న పదార్థం బయటికి రావడానికి కూడా అవకాశం వచ్చింది. కాబట్టి వాహనదారులు ఇప్పటికైనా ఇటువంటి ప్రదేశాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు, అలాగే వేసవి కాలంలో వేసవిలో తారు రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు పరిమితంగా వేగాన్ని పాటించాలని కోరుతున్నారు. తరంగిణి. ఓకే రాజా రమేష్.